ఎలా కొనసాగించాలో మనకి రోమాపత్రికలో చాలా చక్కని విషయాలు మనకి అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విషయాన్ని మనం ఆసక్తిగా నేర్చుకుంటూ మన విశ్వాసాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు మోహన్ గారికి ఈ సమయం అప్పగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తువారి పరిశుద్ధ నామములో ఈ శుభ్రతలు చేసి మీ అందరికీ ప్రభునామం ఉన్నారు. రోమాపత్రిక చదువుతూ ఉన్నాం. పౌలు రాసిన పత్రిక గురించి సంఘ చరిత్ర అపోస్తుల పుస్తకం తర్వాత ఈ రోమాపత్రిక మనకి గ్రంథస్థం చేయబడింది. మనం 3వ అధ్యాయం ఉన్నాం కదండి. మొదటి అధ్యాయం ఉన్నాం. మొదటి అధ్యాయం అన్యజనులు ఏ విధంగా పాపం చేసో చెప్పాడు. 2వ అధ్యాయంలో యూదులు పాపం అనే విషయం చెప్పాడు. అంటే అన్యజనులేమో దేవుడి గురించి సత్యాన్ని అడ్డగించి తమ దుర్నీతి చేత హృదయం అంధకారమైపోయి దురాశను బట్టి తుచ్చమైనటువంటి అంటే నీచమైన కార్యాలు చేయడం దేవుడి చేత అప్పగించబడి భ్రష్ట మనసుకు లోనయ్యి ఏం చేయబడ్డారంటే ఆత్మ సంబంధంగా మరణించే స్థితికి దుర్బలమంతా తీసుకెళ్ళిపోయారండి. అదే అన్యుల సమస్య అయితే మరి యూదుల సమస్య ఏంటి అంటే ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే వాళ్ళు అప్పుడు 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మొదటి 8 వచనాలు గత వారంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే పాపం చేసే వారి యొక్క ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో చెప్పుకున్నామండి. 1-8 వచనాల్లో రోమిలిరాసిన పత్రిక, రోమాపత్రిక 1-8 వచనాల్లో యూదుల ధర్మశాస్త్రం మీరినందున దేవుడు అన్యాయస్తుడు కాడు. 3వ అధ్యాయము 1-8 వచనాల్లో యూదులు ధర్మశాస్త్రం మీరినందున దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండవ అధ్యాయంలో బాహ్యములకు యూదులైన వారు యూదులు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అని 3వ అధ్యాయం ప్రారంభంలో. అట్లయితే యూదులకి కలిగినటువంటి గొప్పతనం ఏంటి అంటే ఎట్లయితే మన సున్నత వల్ల ప్రయోజనం లేకపోతే ఏంటి మరి యూదులకు ఉన్న గొప్పతనం? అదే ఒక వ్యక్తి యూదులైతే ఒక ఆర్గ్యుమెంట్, అప్పుడు ఏదైనా గొప్పతనం ఉంది యూదులకి ఉందనే విషయాన్ని మనం రోమపత్రిక, ఎఫెసీ పత్రిక ఇంకెక్కడ నేర్చుకున్నాం. ఒక పాయింట్ రాసుకున్నట్టున్నాం. యూదులకు గొప్పతనం ఉందనే విషయం రాసుకున్నాం గత వారంలో. అప్పుడు 2వ వచనంలోకి వచ్చేసరికి యూదులకున్న గొప్పతనంలో ఒకటి దేవోక్తులు యూదుల పాలన చేయబడి అని చెప్పాడు. 3వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు అని తెలియజేయటం, దేవుడు ఎలాంటి వాడు అని చెప్పాడు. 3వ వచనంలో నమ్మదగిన వాడు అనే విషయం చెప్పాడు. 4వ వచనంలో దేవుడు సత్యవంతులు కాక మాండ అనే విషయం చెప్పాడు. అంటే మనుషులందరూ కూడా అబద్ధికులు అవుతారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో సందర్భంలో ఏం చేస్తున్నాడే అబద్ధం ఆడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేయడు, తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు అబద్ధం ఆడతాడు. అది కూడా మనం వివరించుకున్నాం. అని ఇవన్నీ ఎక్కువ వివరిస్తే ఈరోజు బాగా అవ్వదు.
5వ వచనంలోనేమో మన దుర్నీతి దేవుడి నీతిని ప్రసిద్ధి చేసిన దేవుడు ఒక చూపు అన్యాయం. అంటే ఈ పాపం చేసేవాడి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు నేను దుర్నీతి పరుడిని, ఈ దుర్నీతి కార్యాలు చేయడం వల్ల దేవుడి నీతిని ఏం చేస్తానంటే ప్రసిద్ధి చేస్తాను. అప్పుడు దేవుడు నా మీద కోపం చూపించడం ఎందుకు, నా మీద ఉగ్రం చూపించడం ఎందుకు, నేను మంచి చేస్తాను కదా దేవుడికి అని పాపం చేసేవాడి యొక్క ఆర్గ్యుమెంట్ అండి. ఇలాంటి ఆర్గ్యుమెంట్ అండ్ నా దుర్నీతి వల్లే కదా దేవుడి నీతి పరుచుపరచబడుతుంది, ప్రసిద్ధికి ఎక్కుతుంది, నా మీద దేవుడు ఉగ్రం చూపించడం ఏంటి అని ఒక పాపం చేసేవాడికి ఆర్గ్యుమెంట్ అండి. అది 5వ వచనంలో పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అప్పుడు మరి దేవుడు ఎలా తీరుస్తాడు లోకానికి, అది 6వ వచనం చూసామండి. 7వ వచనంలో దేవుడు మహిమ కలిగినట్లు నా సత్యం వలన దేవుడు సత్యము ప్రబలని ఎల్ల నేను ఎక్కడో పాపనైనట్టు తీసుకోమని ఎలా. 8వ వచనంలో ఆయన గురించి ఒక రోమరు అంటే పౌరుని వ్యతిరేకించే వాళ్ళు ఆయన గురించి ఒక దుష్ప్రచారం చేశారు. ఏంటంటే మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము. అంటే పౌరుడు గురించి కొంతమంది ఏం చెప్తున్నారంటే పౌరుడు మేలు కలగడానికి కీడు చేయమని చెప్తున్నాడు అని కొంతమంది దూషించి చెప్తున్నారంటే పౌరుడు అని చెప్తాడండి. కానీ కొంతమంది యొక్క దోషం అంట అది. అప్పుడు మేము ఎందుకు చెప్పరాదు అంటే వారికి కలుగు శిక్ష విధి న్యాయమే. అంటే ఇలాగ తప్పుడు ప్రచారం చేసే వారికి దేవుడి యొక్క శిక్ష కలగటం న్యాయమే అని చెప్పి యూదులు పాపం చేసిన ఎలా లేదా ధర్మశాస్త్రం మీరు పాపం చేసినందున దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిందని వరకు మన మేలు కొరకే. మరి యూదుల సమస్య ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది కానీ దాన్ని ఏం చేసిన వారు కాదంటే పాటించిన వారు కాదండి. ప్రాబ్లం దేవుడిదే ఇద్దా మనుషులదే ఇద్దాం, మనుషులదే ఇద్దాం. ఇప్పుడు మనకు కొత్త నిబంధన ఇచ్చాడు, ఆత్మ నియమాలు మనం అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఆత్మ నియమానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తాం. దేవుడు అన్యాయిస్తుందా, ఆ నియమాలు ఇచ్చి మనం పాటించలేనంత భారం పెట్టి అన్యాయం చేసిన దేవుడు మనకి అట్లా అంటారు. అది పౌలు ఆర్గ్యుమెంట్. అప్పుడు 9వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇంకో విషయం చెప్తున్నాడు. అది చదువుతాం ఈరోజు 9 నుంచి 18 వరకు. అంటే అర్థమైనట్టుగా ఉంటుంది, కొన్ని విషయాలు ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి పత్రికలు కొన్ని ఈజీగా ఉంటాయి. ఇది రోమపత్రిక కానీ హెబ్రీ పత్రిక కానీ కొన్ని అధ్యాయాలు మనకు పొరుగులు పడవండి. పాత నిబంధన మీద కొంచెం అవగాహన ఉంటే తప్ప అంత ఈజీగా మనకు అర్థం కాదు. అయినప్పటికీ కొంచెం 1-10 సార్లు చదివితే మనం అక్కడ ఏముందో అసలు సంభాషణ ఏంటో, అక్కడ యూదుల గురించి చెప్తున్నాడా అన్యుల గురించి చెప్తున్నాడా, కొన్ని సందర్భాల్లో ఆయనే పెట్టుకొని చెప్పుకుంటాడే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు పౌరుడు అనేది కూడా మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు 9వ వచనంలో అలాగైనా ఏమందుము ఎలాగైనా అని ఈ పదాలు ఎక్కువ వస్తాయండి. పైన ఏదో విషయం చెప్పాడు, ఆ విషయాన్ని కొనసాగింపు ఏమంటున్నాడు అంటే మేము మేలుగలుగుడు కీడు చేయడమని మేము చెప్పుచున్నామని కొందరు చెప్తున్నారు కదా, అలాంటి వారికి అంటే ఒకవేళ అలాగా మేము చెప్పినట్లయితే మేము ఎందుకు చెప్పరాదు అని చెప్పి అట్టి వారికి మా మీద ఇలాగ దోషణ ప్రచారం చేసేవాడికి కలుగు శిక్ష న్యాయమే. అలాగే ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ వారమా, వారికంటే అంటే మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ వారమా, ఎంత మాత్రం కాము. అంటే ఎవరైతే ఇలాగా పౌరు గురించి వ్యతిరేకంగా మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తున్నారో మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ వారమా, ఎంత మాత్రం కాము. శ్రేష్ఠుడు అని కాదు, తక్కువ వారు అని కాదు. ఎందుకు ఈ మాట అన్నాడు? 9వ వచనం B పాయింట్లో యూదులేమి గ్రీస్ దేశస్తులేమి అందరూ పాపం లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఎప్పుడు ఇంతకుముందు దోషారోపణ చేస్తున్నామంటే యూదుల గురించి 2వ అధ్యాయం, అన్యుల గురించి గ్రీస్ దేశస్తులు అంటే అన్యులు 1వ అధ్యాయం. అంటే 1వ అధ్యాయంలో మనకి అన్యులు పాపులు అనే విషయం మనం రాసుకున్నాం, కానీ అన్యులు అనే మాట కనబడతాయి. కానీ 3వ అధ్యాయం 9వ వచనం జరిగితే అప్పుడు ముందు చెప్పిన విషయం ఎవరి గురించి అనేది మనం చూస్తామంటే అన్యుల గురించి, గ్రీస్ దేశస్తుల గురించి. పౌలు
యూదుల మీద వ్యతిరేకతతో ఈ మాట చెప్పట్లేదు, అన్ని జనుల మీద వ్యతిరేకత ఈ మాట చెప్పట్లేదు. ఆయన పౌలు చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అందరూ పాపులు అనే విషయం చెప్పాడు ఆయన. 9వ వచనంలో 9 నుంచి 18 వరకు అందరూ పాపులు అన్నారు. సింపుల్గా అందరూ పాపులే, బ్రాకెట్లో యూదులు అన్యులు పాపులే. ఏంటి పౌరుకున్నటువంటి ధైర్యం ఏంటండి? యూదులు అన్యులు అందరు పాపులు అంటున్నాడంటే ఏంటి పౌరుకున్న ధైర్యం ఏంటి అంటే ఏ సోర్స్ బట్టి ఆయన అంత ఖండితంగా చెప్తున్నాడు అందరు పాపులని? పౌరు జీవితాన్ని బట్టే ఇంకేదైనా ఆధారం ఉందా? అది 10వ వచనంలో మనకు ఒక క్లూ దొరుకుతాం. 10-11 వచనాల్లో 10వ వచనంలో ఇందులో గురించి రాయబడింది ఏమనగా అన్నాడు. అంటే పౌరుకున్న ధైర్యం ఏంటండి? ఎక్కడ రాయబడిన విషయాన్ని పౌలు పరిగణన తీసుకొని అన్యుల్ని యూదుల్ని ఆ లేఖనాల వెలుగులో చూస్తే వాళ్ళ జీవితం ఎలాగో పట్టబయలైంది. కాబట్టి పౌలు యొక్క వాదన దేని ఆధారం చేసుకుని వచ్చిందంటే లేఖనాలు ఆధారం చేసుకుని వచ్చింది. అందరూ పాపులు అనే మాట ఎవరో సహించలేరు. మరి ఎలాగ చెప్పగలిగాను పౌలు అంటే ఇది లేఖనాలు చెప్తున్నాయి. ఇలాగా పాత నిబంధనలో చాలా లేఖనాలు క్రోడీకరించారండి. 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కీర్తన గ్రంథంలోను అలాగే యెషయా గ్రంథంలోను ఉన్న మాటల్ని చాలా విషయాలు క్రోడీకరించారు పౌలు. ఇక్కడ అంటే 9వ వచనంలో ఉన్నటువంటి మాటని ఒకవేళ మనం అర్థం చేసుకుంటే అందరూ పాపులు అంటే యూదులు అన్యులు ఇద్దరు పాపులే. పౌలుకు ఉన్నటువంటి సోర్స్ ఏంటి అంటే పౌలు యూదులు వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఆయన జన్మదన యూదులే. పౌలు ఒకవేళ యూదులు వ్యతిరేకించాడు అనుకోండి, ఆటోమేటిక్ ఆయన కూడా ఏం చేసుకున్నవాడు అవుతాడు, ఆయన కూడా వ్యతిరేకించుకున్నవాడు అవుతాడు, ఆయన స్థాయిని కూడా దిగదాచుకున్నవాడు అవుతాడు. పౌలు ఊరికినే చెప్పట్లేదు, అన్యుల మీద ద్వేషంతో చెప్పట్లేదు. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన అంటే లేఖనాన్ని ఆధారం చేసుకోండి. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఒకసారి ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారు అంటే పాప స్థితిలో ఉన్నవారమేనండి. దేవుడు ప్రభు చేత మనం ఏం చేస్తానండి రక్షించాడండి. ఇప్పుడు రక్షించబడుతున్నప్పుడు దేవుడు మన కులం చూడట్లేదు, మన విద్యాలను చూడట్లేదు, అయితే మన ఆర్థిక స్థితిగతులు చూడట్లేదు, మన జ్ఞానాన్ని చూడట్లేదు, అంటే భౌతికంగా ఏ స్థితి చూడట్లేదు. మన పాపులమా లేదనే విషయాన్ని దేవుడు చూసి ఆపోజిట్లో ఉన్న మన దగ్గరికి దేవుడు సువార్తను వినిపిస్తే ఆ సువార్త ద్వారా మనుషులు ఏం చేశారు, దేవుడు రక్షించాడండి. రక్షించబడిన తర్వాత మనకి దేవుడు ఇచ్చిన సామర్థ్యం తనార్థం బట్టి సంఘంలో ఒక్కొక్క పని చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణ సంఘంలో బోధకుడుగా ఉన్నానండి, బోధ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ గౌరవం నా గొప్పతనాన్ని బట్టి వచ్చిందా, బాగా చదువుకున్నాను కాబట్టి వచ్చిందా ఈ గౌరవం? లేదండి. అంటే నేను మీలాంటి ఒకప్పుడు పాపస్థితిలో ఉన్నాను. దేవుడు తన విశేషమైన కృప చేత ఏం చేశాడు, సువార్త ద్వారా రక్షణ సంకల్పాన్ని నాకు తెలియపరిచి ఆ రక్షణ మార్గం నడిపించాడు. ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని కట్టుకొని వాక్యంతో చెప్పాలని కొంత కృషి చేస్తే నేను ఈ స్థాయిలో ఏం చేస్తాను, కొంతమంది వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. అలాగే దేవుడు ఇచ్చిన కృపే. అంటే సంఘంలో కూడా మనం బ్యాక్గ్రౌండ్ బట్టి దేవుడు ఏం చేయలేదంటే మనల్ని ఇక్కడ చేర్చలేదండి. యూదులైనా అన్యుడైనా సరే ఎవరైనా సరే మనం అందరూ అన్యులు అనుకోండి. ఉదాహరణకి యూదుల నుంచి వచ్చిన వారిని వాళ్ళకి ప్రత్యేక పట్టమే కట్టట్ల దేవుడు. సంఘంలోకి వచ్చిన తర్వాత యూదులైనా గ్రీసియస్తులైనా ఇద్దరు సమానమే. అప్పుడు యూదులు కలిగిన గొప్పతనం ఏం లేదు, అన్యులు కలిగిన గొప్పతనం ఏం లేదు. పూర్వస్థితి ఎలాంటి వారు అంటే మనం అందరము పాపులమే. అప్పుడు అందరూ పాపులు అనడానికి వాళ్ళ జీవితాన్ని ఏ కారణం చేత ఎలాంటి వ్యక్తిత్వాన్ని బట్టి పాపులుగా పరిగణిస్తారు అంటే ఒకటి 10వ వచనంలో ఇందుల గురించి రాయబడింది ఏమనగా అందరూ పాపులు అనడానికి ఇప్పుడు దీన్ని బట్టి పాపులు, దీన్ని బట్టి పాపులు, దీన్ని బట్టి పాపులు అని పౌలు ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలు లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు. 11వ వచనం అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవరినో లేడు, దేవుని వెతుకువాడు ఎవరినో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారేది, మేలు చేయవారు లేడు, ఒక్కడేను లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి కింద శపించే పగే ఉన్నది, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎదురు.
వారి కనులు ఎదుట దేవుని భయం లేదు. నీతివంతుడు లేడు, ఒక్కడనో లేడు, గ్రహించేవాడు ఎవరినో లేడు అనే మాటలో, దేవుడు వెతుకువాడే మాటలో ఒకసారి ఎక్కడెక్కడ ఉండి వచ్చిన రాసుకున్నాం. మీరు రాసుకుంటే ఒకవేళ కీర్తనలో 14వ కీర్తన 1-3 వచనాలు ఒకసారి చూద్దాం. 14వ కీర్తన, పాత నిబంధనలో కీర్తనల గ్రంథం ఉన్నటువంటి మాటలన్నీ అందరూ పాపులు అనే విషయాన్ని ఈ లేఖనాన్ని బట్టి పౌలు ప్రస్తావించలే. అంతే తప్ప యూదుల మీద వ్యతిరేకత, ద్వేషం లేదు. అన్యుని ఏదో తక్కువ స్థాయి వారిగా చిత్రీకరించాలి పౌరు తాపత్రయం కాదు. 14వ కీర్తన 1-3 వచనాలు చదువుతున్నప్పుడు ఇక్కడ అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు లేడు. అంటే వాళ్ళ లోకంలో మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే, మంచి చేసేవాడు ఉన్నాడా? లోకంలో మంచి చేసేవాడు ఉన్నారా? లేరే. 12వ వచనంలో రోమపత్రిక, అందరూ త్రోవ తప్పేకంగా పనికిమాలిన వారయ్యారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడేనూ లేడనే మాట చూడండి. అది ఎక్కడ ఉంది అంటే కీర్తన గ్రంథము 14:1-3 వచనాలు కూడా ఉందండి. 3వ వచనంలో ఇక్కడ అంటాడు, వివేకం కలిగి 2వ వచనం చదువుతున్న కీర్తన గ్రంథము 14:2లో, వివేకం కలిగి దేవుడు వెతువారు కలగమని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, నిలిచేవాడు ఎవరినో లేడు, ఒక్కడేనూ లేడు. లోకంలో మనుషులు పరిస్థితి, దేవుడేమో మనుషులు బ్రతకాలని ఆయన పోలికలో సృష్టించుకొని దైవికమైనటువంటి నియమాలు కొన్ని ఇచ్చాడండి ఇలా బ్రతకమని. మొట్టమొదట దేవుని మార్గం చెరిపేసుకున్నారనే మాట మనం ఎక్కడ చూస్తాం బైబిల్లో? ఆదికాండం 6వ అధ్యాయం చూస్తామని. నోవహు కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుని మార్గాలు చెరిపేసుకొని ఎవరిష్టమైన మార్గాలు వాళ్ళు ఏమైపోయారంటే తొలగిపోయారండి. తమ అక్రమ విషయమే నరమాతులయ్యారనే పదం ఉపయోగించారు. సిరులుగా బ్రతుకుతూ ఉన్నారనే విషయం చూస్తాం. ఈ వచనాలు రాసుకోండి. 14వ కీర్తన రాసుకున్నాడు 1-3, 5-9 కూడా చదువుతారా? 5వ కీర్తన 9వ వచనం ముందు రాసుకున్న తర్వాత వివరించుకుందాం. అక్కడ ఉన్న మాటలో రోమపత్రికలో ఉన్న మాటలు. 5వ అధ్యాయము కీర్తన గ్రంథం 5-9లో కూడా ఒక మాట చెప్తున్నాను. మీరు రాసుకుంటే, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుగుకి ఇచ్చుకున్నాడుదురు. ఇక్కడ మాటల్ని పౌలు తీసుకున్నాడే. అంటే లోకంలో అందరూ పాపులు అనే విషయాన్ని బట్టి దేని ఆధారం చేసుకొని, ఇక్కడ చెప్పిన లేఖనాలను ఆధారం చేసుకొని. అలాగనే 10వ కీర్తన 3వ వచనం కూడా రాసుకోండి ఒకసారి. 7వ వచనం, 10వ కీర్తన 7వ వచనంలో, 10వ కీర్తన 7వ వచనంలో, వారి నోరు శాపంతోనూ కపటముతోనూ వజ్రంతోనూ నిండి ఉన్నది, వారి నాలుగు క్రింద చెడు చేయు పాపము ఉన్నది. 7వ వచనం 10వ అధ్యాయము అంటే 10వ కీర్తన 7వ వచనం. 140వ కీర్తన 3వ వచనం ఒకసారి చూస్తే, 140వ కీర్తన 3వ వచనంలో 143 ఇక్కడ కూడా ఇంకో మాట అంటాడు, పాము నాలుగు వలె వారు తమ నాలుగులు వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అలాగే 36వ కీర్తన కొంచెం వెనక్కి వెళ్తాం. 36వ కీర్తన 1వ వచనం చూడండి. భక్తిహీన హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవునిపై కొద్దిగా లేదు. కనుడు ఎదుట అన్నాడు అక్కడ, ఇక్కడే దృష్టి ఎదుట అన్నాడు. కొంచెం పదాలు పాత నిబంధన కొత్త నిబంధనకి పదాలు మారుతూ ఉంటే దానికి కంగారు అవసరం లేదు. అక్కడున్న స్తోత్రాన్ని పౌలు తీసుకొని, యూదులు పాపులే, అన్ని జనులు పాపులే,
దేని ఆధారం చేసుకొని రాయబడిన ప్రకారము, నా సొంత మాట కాదు. యేసుప్రభు కూడా పదే పదే ఆయన బోధనలో రాయబడిన ప్రకారంగా అనే మాట ఉపయోగిస్తాడండి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాక్యాధారం ఉంటేనే మనం మాట్లాడాలి. వాక్యాధారం లేకపోతే ఆ విషయంలో ఏం చేయాలంటే కొంచెం మౌనంగా ఉండాలి. తెలియని విషయాలు మనం సొంతగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ తప్పేమో దేవుడు మనం దోషిగా చూస్తాడండి. వాక్యాధారాన్ని బట్టి మనం మాట్లాడాలి. పౌలు కూడా ఇందుకు గురించి రాయబడింది ఏమని అన్నాడండి. యెషయా గ్రంథం 59:7 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 59:7 అక్కడ ఇంకో మాట ఉంది. వారి కాళ్ళు పాపం చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి. వారి తలంపులు పాపహేతుకమైనవి, అంటే పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. 10 నుంచి 18 వరకు ఉన్న మాటలన్నీ కూడాను ఈ పాత నిబంధనలోని ప్రతుల్ని పౌలు ఏం చేసిందంటే తన బోధలో ప్రసంగంలో ఉపయోగించుకున్నాడని. అక్కడ యూదులు, గ్రీస్ దేశస్థులు అందరూ పాపులే అనే విషయాన్ని ఆరోపణ చేస్తూ, దేనికి అంటే ఇలాంటి జీవితం కాబట్టి రోమపత్రిక వచ్చేద్దాం. ఈ వర్షం కొద్దిగా వివరించుకున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ రాసుకున్నారు కదా, అందరూ పాపం అనే విషయాన్ని చెప్పిన తర్వాత రాయబడింది ఏమని అన్నాడండి 10వ వచనంలో. 11వ వచనంలోకి వచ్చిన తర్వాత నీతిమంతులు లేరు, ఒక్కనూ లేడు అన్నాడండి. దేవుడు మనిషిని ఎలా సృష్టించాడండి? దేవుడు నీతిమంతులైన ప్రకారంగా ఆయన నీతిని మనుషులకు ఇచ్చాడండి. అంటే ఆయన పోలికలు ఆయన స్వరూపం సృష్టించాలనుకున్నప్పుడు తన నీతి మనకి ఇచ్చాడండి. అప్పుడు పాపం చేయడం వల్ల మనిషి ఏం చేశాడు? నీతిని తప్పాడండి, దుర్నీతి పరుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ దుర్నీతి పరుడు దేవుడితో సహవాసం చేయలేని పరిస్థితి అనమాట. అందుకే అన్నాడు, కొన్ని నేను నీతిని తప్పాడని గ్రహిస్తున్నాడు మనిషి అంటే గ్రహించే పరిస్థితి లేదన్నాడు. అందరూ లేక దేవుడు వెతికే వాళ్ళు లేడు అన్నాడండి. దేవుడు వెతకట్లేదంటే మరి ఏ వెతుకుతాడండి మనిషి? దేవుడి కన్నా ఇంకేదో ఉత్తమమైనది కనపడుతుంది, దాన్ని వెతుకోవడానికి ఏం చేస్తాం? మనిషి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అప్పుడు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారే అన్నాడండి. అంటే దేవుడి మార్గాలు విడిచిపెట్టినప్పుడు మానవ జీవితంలో భక్తిహీనత ఏర్పడుతుంది. ఆ భక్తిహీన చేసే కార్యాలు పనికొచ్చే కాలేదు, పనికిరాని కార్యాలే. అందుకు అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారేవి అన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందా నేను చెప్పింది, నోవా కాలంలో ప్రజల యొక్క చరిత్ర ఎంత భయంకరంగా ఉందంటే వారి తలంపులోని ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ కూడా చెడ్డవన్నాడండి. వారి భవిష్యత్తు వర్తమాన కాలంలో వాళ్ళ ఆలోచన ధోరణి తలంపుల్లో కూడా పాపమేనండి. గత కాలంలో చేసింది పాపమే గుర్తొస్తుంది. ప్రస్తుతం వర్తమానం గురించి పాపం ఆలోచన చేస్తారు, భవిష్యత్తు గురించి పాపాల గురించి ప్రణాళిక. అంటే అది అందరూ త్రోవ తప్పింది, ఏకంగా పనికి మాలిన వారు, మేలు చేయవాడు లేదు, ఒక్కడేనూ లేదు. అంటే మంచి చేసే విషయంలో మనుషులు మనస్తత్వాలు లేవని, ఇది చేయడానికే మనుషుల యొక్క ఆలోచన. అప్పుడు 11వ వచనంలో వారి గొంతుకు తెలిసిన సమాధి అన్నాడండి. అప్పుడు గొంతుని ఎందుకు సమాధితో పోల్చాడండి? అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారు, బాడీ మనం భూస్థాపితం చేసామనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏదైనా కేసు వెరిఫికేషన్ కి అంటే తీసారు సమాధి తవ్వారు అనుకోండి, ఈ దుర్గాధం వచ్చిందని గుడిని కంపు భరించలేమండి ఆ దుర్వాసనకి. అంటే ఇక్కడ కూడా వారి గొంతుకు తెలిసిన సమాధి అంటే సమాధి తెలిస్తే ఎంత కంపు వచ్చిందో నోరు తెలిస్తే వారి మాటలు కూడా అలాగనే కంపు ఉంటాయి. అంటే ఇక్కడ బాహ్యమైనటువంటి కంపు గురించి కాదు మనం మాట్లాడుతుంది, మాటల్లో అలాంటి మోసపు మాటలు పలుకుతారండి. కొంతమంది మాటలో వెళ్ళలేవండి, బూతులాడతారండి, అసహ్యంగా మాట్లాడతారండి. అంటే కొంతమంది మాటలో వెళ్ళలేవండి. ఇక్కడ కూడా ఇంకో పదం ఉపయోగించలేండి, తమ నాలుగుతో మోసం చేయదు. అంటే పలికే మాటలన్నీ ఎలా ఉంటాయి అంటే మోసపు మాటలండి. అంటే వాటిలో వాస్తవం ఉండదు, మోసంలో వారి పెదల కింద సర్పవేషం ఉన్నదే అన్నాడే. చిన్నప్పుడు ఒక చిన్న సామెత విన్నానే, పాముకి కూరల వేషం ఉండిద్ది అంట, మనిషికి ఏమో నిలువేళ్ల వేషం ఉండిద్ది అంట. అంటే మనిషి పాము కన్నా ప్రమాదం అని చెప్పాడు. మరి మీకు కూడా ఆ సామెత తెలుసు. అంటే మనుషులు పశువుల కన్నా ఇప్పుడు సర్పాల కన్నా ప్రమాదంగా ఉన్నారండి. ఇంకో మాట అండి, వారి నోటి నిండా
శపించే భాగం ఉన్నది, అంటే ఆశీర్వాద వచనం నోట్ లేదండి, శాపనార్థాన్ని ఆ శపించే పగమే ఉన్నది. అంటే ఇవన్నీ మనుషుల్లో ఉన్నది స్వభావాన్ని రాశారా, లేని స్వభావాన్ని చిత్రీకరించారు ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు. అంటే యూదులనే కాదండి, అన్యులనే కాదండి, మనుషులందరి వ్యక్తిత్వం అలాగనే ఉన్నాయి. మనుషులందరి జీవితాల్లో అలాగనే దేవుడు విడిచిపెట్టినప్పుడు ఇలాగనే రోత జీవితాలు జీవిస్తారండి. అందుకే 17వ వచనం అంటున్నాడు, రక్తం చిందించిన వారి పాదం పరిగెత్తుచున్నవి అన్నాడు. ఎవరైనా మంచి చేయడానికి తన సమయాన్ని తన ప్రయాసని వెచ్చిస్తే దేవుడు అండి, కానీ మనుషులను చంపడానికి ఏం చేస్తున్నాడు, పరిగెత్తున్నారండి. జాలి, దయ, కనికరం ఇలాంటి మానవత్వ విలువలు లేవండి. రక్తం చిందించిన వారి పాదం పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. అంటే ఇలాంటి పోకడపోయే వాళ్ళకి దేవుడు అంటదా నాశనం లేదా? అలాంటి వికృతమైనటువంటి జీవితం జీవించే వాళ్ళ జీవితంలో శాంతి మార్గం ఉండదండి, నాశనమేనండి. పగా ప్రతీకారంతో బ్రతుకుతారండి. అది చెప్తున్నాడండి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారి ఎడగలో ఉన్నాడండి. అంటే వారి జీవితంలో ఏమున్నదండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, శాంతి ఉన్నదండి. ఎప్పుడు అశాంతి చీకు చెప్తూ ఉంటాడండి. అంటే ఇవన్నీ కారణం ఏంటి అయ్యా అంటే, వారి కనులు ఎదురు దేవుని భయం లేదు అన్నాడండి. అంటే మనుషులు ఇంత వికృతంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే, దేవుని భయం లేని వ్యక్తి ఇలాగనే ప్రవర్తిస్తాడండి. అంటే మనిషికి ఎప్పుడు కూడా దేవుని భయం ఉండాలండి. అందుకే మనం యెహోవాని భయం చెడుతను అసహించుకునేదన్న మాట చదువుతాం కదండి. అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే తన జీవితంలోకి దేవుని రానివ్వడంటే చెడుతనం రానివ్వడండి. ఇప్పుడు కుటుంబంలో కూడా తండ్రి భయం ఉన్నటువంటి పిల్లల యొక్క నడవడి ఎలా ఉంటుంది, ఆ తల్లి భయం లేని పిల్లల యొక్క నడవడి ఎలా ఉంటుందండి? రెండు ఒకేలా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అంటే తండ్రి భయం ఉన్నప్పుడేమో కొంచెం భయపడతాను, అమ్మో నాన్న కొడతాడేమో, ఏమన్నా అంటాడేమో అని భయం ఉంటుంది. ఇది లేకపోతే ప్రస్తుతం మానవ జీవితంలో, అంటే నేను చిన్న ప్రశ్న వేసుకున్నాను, నేనైనా మీరైనా ఒక ప్రశ్న వేసుకున్నా, సమాధానం చెప్పొద్దు. ప్రస్తుతం సమాజంలో దేవుని భయం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, దేవుని భయం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? అదే మీరే మనసులో అనుకోండి, సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే ప్రస్తుతం మనుషుల యొక్క ప్రవర్తన దేవుని భయం కలిగిన ప్రవర్తన లేదండి. మన మాటలు కానీ, మన ఆలోచన కానీ, మన క్రియలు కానీ, మన తలంపులు కానీ, మన ఊహలు కానీ దేవుడు తెలుస్తూనే, దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ప్రతి దాని విషయంలో ఎక్కడవుతాడు అనే వైఖరి దేవుడు అంతగా మనం అర్థం చేసుకోలేదో అనిపిస్తుంది. మన ప్రాథమిక పాఠంలో దేవుడి గురించి చెప్తామండి. దేవుడికి మన తలంపు పుట్టముంటే, నోట మాట రాకముందే మన చర్యలన్నింటి కూడా మన నడకనే, మన పడకనే సమస్తాన్ని పరిశోధిస్తున్నాడు అని చెప్పుకుంటామండి. దేవుడు ఇంత పరిశోధిస్తున్నప్పుడు, దేవుడు ఇంత ముందుగానే అన్ని తెలుసుకుంటున్నప్పుడు ఎక్కడ తప్పించుకోగలం దేవుడి దగ్గర నుంచి? మరి ఏ ధైర్యంతో మనిషి పాపం చేస్తారండి? సులభంగా పాపం చేసేస్తారండి. మరి ఎలాగ తప్పించుకోగలం? మరి కొన్ని సందర్భాల్లో నేను అలా అనలేదు అంటాడు, నేను అనేసుకోవడం. అంటే మనిషి దగ్గర మనం నాలుగు అడ్డం తెప్పొచ్చాం, కానీ దేవుడి దగ్గర మనం ఏం చేయాలని చెప్పలేమండి. అంటే దీని అన్నిటి కారణం ఏంటంటే పౌలు అన్నమాట, ఇది యెషయా గ్రంథంలో వారి కనులేదా దేవుని భయం లేదు అనే మాట చెప్పాడు కదా, తీసుకొచ్చాడు కదా. కీర్తన గ్రంథం 36:1 36:1 చెప్పాడు. అంటే వారి కనులు ఎదుట దేవుని భయం లేనప్పుడు మనుషులని వికృతంగా ప్రవర్తిస్తారని. అంటే ఇది మనుషులందరూ ప్రాబ్లమా, లేకపోతే ఇప్పుడు నీతిమంతుడు లేడు ఒకడో లేడనే మాట ఉందండి. నేను అక్కడ ఒక మాట, ఇప్పుడు నీతిమంతుడు ఎవరు లేరా? నీతిమంతుడు ఎవరు లేరా? అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం ప్రారంభమైన తర్వాత, దేవుడు విశ్వాసం బట్టి మన క్రీస్తు యొక్క రక్తం ద్వారా నీతిమంతులు తెచ్చిన తర్వాత, ఇప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా మనం ఏం చేసాం? నీతిమంతుడిగా తీర్చేది. అంటే మనం ఒకవేళ నీతిమంతుడిగా జీవించే విషయం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఆ మాట మనకే వర్తించండి, నీతిమంతుడు లేదు ఒకటో లేదు. కానీ నీతిగా వెళితే మాత్రం దేవుని ఎదుట ఇది మనకు వర్తిస్తాయి, మనం నీతిగానే అడుగుతాం. క్రీస్తు యొక్క సంఘం నీతిమంతుల సమూహమా, దుర్నీతిపరుల సమూహం? నీతిమంతుల సమూహం. తన నీతిని మనకి ఇవ్వాలని ఏం చేసినాడు దేవుడు? క్రీస్తుని లోకాన్ని పంపించి మనకు రావాల్సిన శిక్షణ ఏం చేశాడు? దేవుడు యేసు మీద పంపాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 చదువుకున్నప్పుడు 22 వచనం చెప్తాడే, దేవుడు మన యందు, అంటే తన యందు మనం తన ఎదుట నీతిమంతులుగా అవ్వని నిమిత్తము మనం ఏం చేశాడంటే పాపరహితులుగా, అంటే పాపిగా యేసుని ఇచ్చి పాపికి రావాల్సిన శిక్షణ అంతా యేసు మీద మోపి ఏం చేసినాడు? మన నీతిమంతులు తీర్చాడు అంటాడు. తన నీతిని మనకి ఇవ్వాలండి. మనం ఈ నీతిమంతులు తీర్చబడటానికి సంబంధించిన పాటలు ఇవన్నీ చెప్పుకుంటాం. రైట్. అంటే ఈ 18 వరకు మనం రాసుకుంటే
యూదులు అన్యులు పాపులు అనే విషయం చెప్పాడండి. లేకపోతే అందరూ పాపులే. అందరూ అనే మాట 23వ వచనం ఉంది చూడండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అందరూ పాపులు అనే మాట మొదటి అధ్యాయంలో ఒక వర్గాల గురించి చెప్పాడు, రెండో అధ్యాయంలో ఇంకొక వర్గాల గురించి చెప్పాడు. దేవుడి దృష్టిలో రెండే వర్గాలు ఒకప్పుడు, యూదులు అన్యులు. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాను దేవుడు 2 గ్రూపులుగా చేస్తే యూదుల్ని అన్యుల్ని దేవుడు వేరువేరుగా చూసినప్పుడు యూదులు పాపం చేశారు, అన్యులు పాపం చేశారు. ఇక్కడ అందరం అంటే చిన్నపిల్లలను కూడా పాపులుగా మనం పరిగణించకూడదు. ఎందుకంటే వారు దేవుడిచ్చిన బహుమానం, దేవుడు పోలికలో దేవుడు వారిని సృష్టించాడు. కానీ వయసు వస్తున్నప్పుడు వారి జీవితాల్లో మంచి చెడు వచ్చిన తర్వాత చెడు తెలిసి కూడా చేస్తే దేవుడు ఏం చేస్తున్నారు, పాపంగా పరిగణిస్తాడు. 19 నుంచి మనం ఈ భాగంలో ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు తీర్చబడుతున్న విషయం చెప్తాడే. అప్పుడు దీనికి ఎలాగా ప్లాట్ఫామ్ వేసాడంటే, మనం 21 వరకు చదివి ముగించుకుందాం. 22 నుంచి మనం వచ్చే వారం చూద్దాం. అంటే 21 వరకు చూసి ఆ విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడటానికి అసలు ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే, 19వ వచనం అంటున్నాడు, ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అంటే ప్రతి వారు నోరు మోయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం లోనైన వారితో, ఎవరండి వీళ్ళు ధర్మశాస్త్రం లోనైన వారంటే యూదులండి. అప్పుడు ఆ యూదులతో చెప్పుచున్నది ఏంటి అని అంటే చెప్తున్నాడండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు గ్రంథకర్త అంటే, ఇప్పుడు యూదులా నీకు ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం వల్ల కేవలం ధర్మశాస్త్రం ఆశ్రయించడం వల్ల నువ్వేం చేయలేవు, నీతిమంతులుగా తెచ్చబడే అవకాశం లేదు. ఇప్పుడు అది చెప్పడానికి ఏం చేస్తున్నాడు, ఒక ప్లాట్ఫామ్ వేసాడండి. ప్రతి వారు నోరు మోయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుదని ఎరుగుదామని చెప్పి, ఏడాది అనగా అంటే ఎలాగంటే కొద్ది వివరం చెప్తున్నాడండి. ఏడాది అనగా లేకపోతే ఎలాగనగా అని మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టి నీతి మొదలు తీర్చబడడు. అంటే ఇప్పుడు పౌలు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, దీన్ని బట్టి యూదులతో మాట్లాడుతూ నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉన్నావు మంచిదే, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నావు, ఆ క్రియల వల్ల ఏ వ్యక్తి నీతి మొదలుగా తీర్చబడే అవకాశం లేదు. ఎందుకంటే మరి ధర్మశాస్త్రం ఎందుకని ప్రశ్నించుతాను వెంటనే వస్తే లేదా, మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు, మరి ఎందుకు ధర్మశాస్త్రం కారణం చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడంటే, ఏ మనుషుడు ఆయన దృష్టి నీతిమంతులు తీర్చబడ్డాడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏంటిదో తెలియపరచబడుతున్నది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు రాకమునుపు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడు ఇది పాపము ఇది పాపము. ఉదాహరణకి ఐగుప్తులు 430 సంవత్సరాలు ఉన్నారండి. ఈ 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సంస్కృతి ఎలాంటిదంటే బహు విగ్రహ సంబంధమైనటువంటి అభేదతో ఉన్నటువంటి సంస్కృతి. అలాంటి సంస్కృతి బయట తీసుకొచ్చిన తర్వాత దేవుడు ప్రజలుగా గుర్తింపు పొంది దేవుడి యొక్క నీతిని అప్పుడున్న సమాజానికి ప్రపంచానికి తెలియపరచాలంటే నైతిక విలువతో ఉన్నటువంటి చట్టం కావాలండి. అప్పుడు ఆ నైతిక విలువతో ఉన్న చట్టాన్ని దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి 10 ఆజ్ఞల రూపంలో ఇచ్చి వాటికి అనుసంధానికి వివిధమైన ఆజ్ఞలు ఇచ్చి, ఇది నా చట్టమో, మీరు గైకొంటే మీరు నా నిబంధన కింద ఉంటారు, మీరు నాకు యాజక రూపం రాజ్యం ఉంటారని అప్పుడు చట్టం చేశాను వాళ్ళతో. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు, మేము పాటిస్తాం, మేము గైకొంటాం, మేము లోబడతాం అని చెప్పారు. అప్పుడు ఆజ్ఞ ఒకవేళ లేదనుకోండి, వాళ్ళ మీద పాపం ఆరోపణ చేసిందా, ఇప్పుడు నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దని ఆజ్ఞ వచ్చిందని, ఆజ్ఞ లేనప్పుడు వాళ్ళ మీద ఆ నియమం వాళ్ళ మీద ఆరోపణ చేస్తా, నీ పొరుగువారు దేన్ని ఆశించొద్దని ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలిసింది తెలియదు. కొంతమందికి ఏమో ఒకవేళ మనసాక్షి బట్టి బ్రతికే వాళ్ళు ఉన్నారు, విశ్వాసం బట్టి. కొంతమందికి అవేమో జ్ఞానం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు తోచినట్టుగా బ్రతుకుతారు. ఎప్పుడు ఇది నియమం వాళ్ళ మీద ఆరోపణ చేస్తంటే ఆజ్ఞ వచ్చిన తర్వాత, ఆజ్ఞ వచ్చిన తర్వాత వాళ్ళు లోబడ్డారు, మీరే. కాబట్టి ధర్మశాస్త్రం రావడం వల్ల ఇది పాపము అనే, పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చాడనే విషయం చెప్పాడు. ఇంకో విషయం చెప్తున్నాడు, ఇట్లుండగా అంటే ఇట్లుండగా ఈ ధర్మశాస్త్రం నీతిమంతులు తెరచదో ఎందుకు ఇచ్చాడు, పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చాడు. ఇట్లుండగా అప్పుడు
ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అంటున్నాడు. యూదుడా నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉన్నావు, అది మాత్రం నీతిమంతులుగా, ధర్మశాస్త్ర క్రియల మూలంగా నువ్వు నీతిమంతులు తెచ్చబడవు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చాడు. ఇట్లా ఉండగా ధర్మశాస్త్రంకి వేరుగా దేవుని నీతి ఏం చేయబడుతుందంటే బయలుపరచబడుతుందంటే, అంటే ఇప్పుడు దానికి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు? ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. చెప్పాడు చూడండి, అది కూడా చెప్తున్నాడు కదా. ఏమంటాడంటే ఇట్లా ఉండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారంటే, ఒకటి ధర్మశాస్త్రమును, రెండు ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అప్పుడు ధర్మశాస్త్రం నీతిమంతులు తీర్చబడతారు. మరి ఎలా నీతిమంతులు తీర్చబడతారు? ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఏంటయ్యా నీతి అంటే 22వ వచనం చెప్తాడు. క్రీస్తు యేసు అనే విశ్వాసం మూలంగా మనుషులు ఏం చేయబడతారంటే, ఇప్పుడు యూదులు ఎక్కడ రావట్లేదు, యేసుక్రీస్తు వారి దగ్గర రావట్లేదు, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఆడబడుతున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా మీ నీతిమంతులు తీర్చబడ ప్రయాసపడుతున్నారు. యేసుప్రభు రాకముందు వరకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత విధిలోకంగా ఆకలిగా ధర్మశాస్త్రం కొట్టివేసి యూదుని అన్యుని ఇద్దరు ఏకశరీరం మందు ఒక నూతన దృష్టిగా చేసిన తర్వాత, నూతన పురుషుగా చేసిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం పట్టుకుంటే ఎలా నీతిమంతులు తీర్చబడతారు? కాబట్టి క్రీస్తు దగ్గరకు వస్తే ధర్మశాస్త్రం బాలశిక్షగా ఉండడానికి ఇచ్చేదే. మనం 7వ అధ్యాయం చదువుతామని, 7వ అధ్యాయం కొంచెం అది కూడా నిన్న సత్రపల్లిలో 7వ అధ్యాయం జరిగిందండి. అది కూడా అంత కొర్రు పడదండి. 7వ అధ్యాయం ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చినప్పుడు అది దాని క్రియల వల్ల నీతిమంతులు తీర్చబడలేదు. కానీ ధర్మశాస్త్రం వేరుగా ఏం చేయబడింది? దేవుని నీతి బయలుపరచబడిందండి. ఎలాగంటే మనుషులు ఎలా నీతిమంతులు తీర్చబడతారని, దేవుని నీతి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసంలో నీతిమంతులు తీర్చబడతారు. అవునా? మరి దానికి సాక్ష్యం ఏంటంటే ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అది 21వ వచనం చెప్పాడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుందంటే ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారంటే ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, అలాగనే ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ నీతిమంతులు తీర్చబడే విషయంలో ఎవరెవరు ఏ పాత్ర ఉందో, ఆ నీతిమంతులు తీర్చబడే విషయంలో మన ప్రమేయం ఏంటో, అప్పుడు అక్కడ యూదులకి అన్యుల్ని ఎలా దేవుడు నీతిమంతులు తీరుస్తాడో చెప్పి, అవునా మరి క్రీస్తు విశ్వాసం మూలంగా నన్ను నీతిమంతులు తీరుస్తాడంటే ఏంటి ఆధారం అంటే, ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పాడంటే అబ్రహాం తీసుకొచ్చాడు 4వ అధ్యాయం. అప్పుడు అబ్రహాంను బట్టి దేవుడు అంటే అబ్రహాంని ఎగ్జాంపుల్ గా చెప్పిన తర్వాత ఆ నీతిమంతులుగా తీర్చబడిన వానికి కలిగే ఆశీర్వాదాన్ని 5వ అధ్యాయంలో ప్రస్తావించాడు. ఆదాము మూలంగా పాపం వస్తే ఈ లోకంలోకి, క్రీస్తు మూలంగా ఏమొచ్చిందండి? జీవం వచ్చిందండి అది చెప్పాడండి. అప్పుడు ఆ పాపం నుండి విడుదల పొందే విషయంలో కొత్తగా చెప్పించాడంటే 6వ అధ్యాయం చెప్తాడండి. ఇవి ఒకదానికి ఒకటి ఒక అధ్యాయాన్ని కనెక్షన్ పెట్టుకొని చదువుతాం. నేను ఇప్పటికి ఆపేస్తానండి. అంటే ఇప్పుడు 11 నుంచి లేదా 10 నుంచి పౌలు ఏం చెప్పాలనుకున్నాడు 18 వరకు అని చూస్తే అందరూ పాపలే. ఏంటి ఆధారము? ఇదిగో రాయబడిన ప్రకారము, అంటే పాత నిబంధనలో చెప్పిన లేఖనాలే నాకు ఆధారం. అన్నిటికీ లేఖనాలు తెలుసా? తెలియదు. యూదులు ధర్మశాస్త్రం తెలుసా? లేఖనాలు తెలుసా? అప్పుడు ధర్మశాస్త్రం తెలిసినటువంటి లేదా లేఖనాలు నమ్మే యూదులు ఏం చేస్తున్నాయి? అవును నేను పాపం చేశాను, నా పరిస్థితి ఇది అని ఒకరు పశ్చాత్తాపడితే, నిజంగా దేవుడి వైపు తిరిగి సత్యం వైపు పడితే అతను ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. ఇప్పుడు అన్యులు పాపులు అనే విషయాన్ని పౌలు వాళ్ళకి లేఖనాలు తెలియదు, కానీ వాళ్ళు పాపులు అనే విషయాన్ని సువార్త ద్వారా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఏం చేస్తాడు? ప్రభులోకి నడిపిస్తాడు. మనం 18 వరకే రాసుకుందాం. 19 నుంచి 31 వరకు తర్వాత పేరకు మనం తర్వాత రాసుకుందాం. అంటే నీతిమంతులు తీర్చబడే విషయంలో ఎవరెవరు ఏ పాత్ర వహిస్తున్నారో అది కొంచెం నీతిమంతులుగా తీర్చబడటానికి సంబంధించి ప్రాథమిక పాఠం అయినప్పటికీ అది సంఘానికి ఎలా ఉపయోగపడిందో మనం తర్వాత ప్రస్తావించుకుందాం. అందరికీ వందనాలు తెలియకోసం ముగిస్తున్నాం. ఇప్పటి వరకు మనం
విషయాలు మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రం ఏ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేదు, క్రీస్తునందరి విశ్వాసం ద్వారానే నీతిమంతులు అవుతామని గొప్ప సంగతులు. క్రైస్తవుడిగా మనం జీవించాలి అంటే ఇలాంటి వాక్యం మనకి ఎంతో అవసరం. అంటే వాక్యం నేర్చుకోవడం ఎంతో అవసరం. ఇలాంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విషయంలో ఆత్మీయంగా బలపడుతూ మనం దేవుడు మనకి ఇచ్చిన జీవంలో మరింత ఎదగడానికి మనం ప్రతిదినం ఆసక్తితో ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు వాక్యాన్ని ఇచ్చిన సహోదరునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం చివరిగా ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని మనం ముగించుకున్నాం. సహోదరుల్ని ప్రార్థన చేసి ముగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణ మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు నేర్చుకుంటూ స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క పురాణ స్థానిక ప్రవేక సంఘం వ్యక్తిగతంగా మేమందరం ఆత్మీయంగా అభివృద్ధి చెందులకు మేము నిర్వహించుకున్నటువంటి బైబిల్ తరగతిలో 10 మందితో కలిసి ఇలాగా రోగిని రాసిన పత్రికలో మేము వరుసక్రమం నేర్చుకోగలిగే అవకాశం ఇస్తూ ఉన్నారు. అభివృద్ధి దేవా, భూమి మీద మీ చేత విశేషమైన సంకల్పం చొప్పున సృష్టించబడిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఉన్నతమైన గుణాలతో మీ యొక్క పోలికలో నిర్మాణం చేయబడి పంపించినప్పుడు దేవా, మేము మా యొక్క ఈ భూనివాస యాత్రలో మంచి చెడు యోచన వచ్చిన తర్వాత మంచి చేయని తెలిసి కూడా మంచిని దూరం పెట్టి ఈ శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను నడుచుకోవడానికి ఈ దేహాభిమాన్ని దుర్నీతం జరిగించడానికి సాధారణ మనుషులు దేవా, మేము మార్గం తప్పిపోయామన్న సంగతి యూదులు అలాగనే ఉన్నారని, అన్యులు అలాగనే తమ వైఖరి బట్టి తమ శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను బట్టి మార్గం తప్పిపోయారని, మనుషులు ఎంత దుర్బలమైన స్థితిలో లోకంలో బ్రతుకుతూ ఉన్నారో ఆయన 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన మేము గ్రహించడానికి అవకాశం ఇచ్చారు. లోకంలో మేలు చేసే వాళ్ళు ఒకరైనా లేడనే మాట, వారి కనుల ఎదుట దైవభయం లేని మనుషుల యొక్క జీవితాలు ఎంత దుర్బలంగా ఉంటాయో మేము వాక్యం ద్వారా కొన్ని విషయాలు మేము చర్చించుకోగలిగే ఆర్గ్యుమెంచాము. ఒకవేళ మా హృదయంలో కూడా మిమ్మల్ని కూర్చున్న జ్ఞానం లేకపోతే, మా కనుల ఎదుట మీ భయం మాకు లేకుంటే, మేము కూడా విచలనం కలిగి భూమి మీద దుర్బలమైన జీవితం జీవిస్తామేమో. కాస్త వాక్యం నేర్చుకోవడం వల్ల మా బ్రతుకులు సరి చేసుకొని మీ యొక్క నీతిని అర్థం చేసుకొని మేము మీకు ఇష్టమైన పిల్లలుగా మార్చుకుని బ్రతకడానికి సాధన చేసే అవకాశం మాకు కలుగు చేస్తున్నందుకు స్థితిస్తాను. ఇలాగా కొంతమంది ఆసక్తితో పాల్గొని మేము మాట్లాడుతాం. వారి విశ్వాసం వృద్ధి చేసుకోగలుగుతూ మీకు ఇచ్చిన పాత్రను ఆయన వారు వినియోగించుకుంటూ ఉన్నారు. వారితో పాటు ఇంకా చాలా మంది సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలిగే విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంటున్నారు తండ్రి. వారు వ్యక్తిగతంగా ఆత్మీయంగా నష్టపోతున్నారేమో దేవా, వారు అలా నష్టపోకుండా సంఘాన్ని ప్రేమించి సంఘంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ సమాసాన్ని వారు కూడా వినియోగించుకొని మేలు పొందుటకు వారికి సుబుద్ధిని జ్ఞాన వివేకాలు కలుగుచేయండి. ఆన్లైన్లో కూడా పాల్గొని మేము ఆశ ఆశకు చూపిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి అవసరంలో మీకు తోడే ఉండి, వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీకు తోడే ఉండి, మీ యొక్క నీతి నియమం నడుచుకోగలిగే విషయం స్థిరమైన బుద్ధి జ్ఞాన వివేకం దయచేస్తానని రాత్రి సమయంలో మాకు కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానం మీ పరిచయ విషయంలో మాకు దినము మాకు అనుగ్రహిస్తే మీ పనిలో మేము నమ్మకాశంలో ముందుకు సాగే మార్గం కలుగు చేస్తామని విశ్వసిస్తూ రాత్రంతా కూడా మీకు ఆప్తరించి తిరిగి వాస్తవం కూడా వెళ్ళుకోవడం అందరికీ మీకు ఆప్తరిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ తరగతిని ఆన్లైన్లో కూడా పాల్గొని మాటలు విని వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ మనవులు యేసుక్రీస్తు వారి ఇంత పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమాలు పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామం మీ అందరికీ వందనాలు. జూమ్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు.